బాయ్ ఎక్కడ ఉంది? బాయ్ అదే అక్కడ ఒకసారి చూద్దాం. 18 బోర్లు వేసిన తర్వాత లాస్ట్కు ఇక్కడ స్వామివారి కళ్ళ కనబడి ఇక్కడ ఊరు అని చెప్తే ఇక్కడ బావి తవ్వడం జరిగింది. తవ్వినప్పుడు అక్కడ కూలీలు పనిచేసే వాళ్ళకు సింహహర్పులు వినపడి మహారాష్ట్ర గుజరాత్ అంటే ఒక శనివారం వచ్చిపోతారు, ప్రతి శనివారం వస్తున్నారు వాళ్ళు శనివారం వచ్చి అంటే ఖచ్చితంగా ముడుపులు వేసుకుంటారు. వాళ్ళు 5 వారాలు ఇక్కడనే ఉండి ప్రతి శనివారం వచ్చి పోతారు. వాళ్ళు మహారాష్ట్ర, గుజరాత్, పక్కపొంటి ఒరిస్సా, వేరే స్టేట్ల నుంచి కూడా వస్తారు. జై శ్రీమన్నారాయణ అన్న. జై శ్రీమన్నారాయణ అన్న. మీ పేరు ఏందన్న? నా పేరు ఎల్లాగౌడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సిద్దిపేట 2nd వార్డ్ నరసాపురం. ఓకే. మీకు ఏ విధంగా ఇక్కడ గుడి ఉంది అని ఎలా తెలిసిందన్న మీకు? నేను ఇక్కడికి రాబట్టి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కొద్దిగా ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికంగా ఇబ్బందులు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఓ స్వామి అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చిన. అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి కంటిన్యూషన్గా శనివారం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని తడి బట్టలతో స్నానం చేసి ప్రదక్షిణ చేసి 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలు కానీ ఇంకా వేరే ఏ ప్రాబ్లం ఉన్నా తొలగిపోయినాయి. మీరు ప్రతి శనివారం ఇక్కడ వచ్చి సేవలు చేస్తారు? ప్రతి శనివారం నాడు వస్తున్నా. ఓకే. మరి ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? నేను 10 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇల్లు సగం మంది ఉండే, అంటే ఒక 50-100 మంది ఉండే. ఇప్పుడు 10 సంవత్సరాల గుడి అసలు లెక్కలేనంత మంది వస్తారు. అసలు చెప్పలేనంత మంది. ఇక దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు ముందు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు అంటే ఇంకా ఫ్యూచర్లో వస్తారు అంటే ఇప్పుడు గుడి అనేది ఇంకా డెవలప్ అయిపోతుందా? 100% దాని విషయంలో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి సంతాన విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, భార్యాభర్త విషయంలో కానీ, ఇంకా వేరే ఏ సమస్య అయినా ఇక్కడికి వచ్చి ముడుపులు వేయంగానే ముడుపులు వేసి ఒక 5 వారాలు వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో చాలామంది కూడా వచ్చే అవకాశం 100% ఉన్నది. మీరు మన వాళ్ళ కోసం ఇంకేం చెప్తారు? ఐ మీన్ ఇప్పుడు ఇంకో పలానా వ్యక్తికి తెలవాలంటే మీరు ఏం చేస్తారు? ఈ గుడి గురించి ప్రత్యేకత చెప్పాలంటే ఏం చేస్తారు, ఏం చెప్తారు? నేను బయట ఎక్కడ కానీ వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా సమస్యలు వాళ్ళు మనవాళ్ళు కాకున్నా సరే ఎవరైనా సరే పలానా సమస్య ఉందంటే పలానా గుడికి రండి, ఖచ్చితంగా అక్కడికి వస్తే స్వామి ఉంటాడు, మీరు ఆ స్వామివారి దయ వల్ల ఖచ్చితంగా మంచిగా అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మీరు చూసిన విధంగా ఈ 10 సంవత్సరాలలో ఎక్కువ దూరం నుంచి వచ్చింది ఎవరు ఇక్కడికి? ఎక్కువ దూరం వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా వస్తారు స్వామి ఇక్కడ నుంచి. మహారాష్ట్ర, గుజరాత్ అంటే ఒక శనివారం వచ్చిపోతారు, ప్రతి శనివారం వస్తున్నారు వాళ్ళు శనివారం వచ్చి అంటే ఖచ్చితంగా ముడుపులు వేసుకుంటారు. వాళ్ళు 5 వారాలు ఇక్కడనే ఉండి ప్రతి శనివారం వచ్చి పోతారు. వాళ్ళు మహారాష్ట్ర, గుజరాత్, పక్కపొంటి ఒరిస్సా, వేరే స్టేట్ల నుంచి కూడా వస్తారు. దీనికి సరిపోయే అంత మళ్ళీ శనివారం అన్నదానం ఉంటుంది. ప్రతి శనివారం నాడు అన్నదానం ఉంటుంది. సాయంత్రం పూట పల్లకి సేవ ఉంటుంది. ఓకే. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, ప్రొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. టోకెన్స్ అనేటివి ఏంటి? పొద్దున 7 నుంచి 8 మధ్యలో టోకెన్లు ఇస్తారు. టోకెన్ రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందా మళ్ళీ స్వామి? అంతే, ఇక టోకెన్ ఎన్ని ఉంటే అంతమందికి చెప్పడం జరుగుతుంది. కొంత టైం ఉంటే కూడా వాళ్ళకు. ఈ భక్తులు అనేటివి చాలామంది మాల పట్టుకొని తిరుగుతున్నారు, అంటే ఏంది దీనికోసం? మాల అంటే అది ముడుపు వేసిన వాళ్ళు తడి బట్టలతో స్నానం చేసి ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళు 108 ప్రదక్షిణ చేయాలి కాబట్టి జపమాల పట్టుకొని చేస్తున్నారు. ఓకే. ఒకసారి వారానికి ఒకటేసారా లేదా 5 వారాలు చేస్తారు? 5 శనివారాలు వస్తారు వాళ్ళు. 5 శనివారాలు ముడుపు వేసిన వాళ్ళు తడి బట్టలతోటి 5 శనివారాలు 108 ప్రదక్షిణ చేస్తారు. అందరు వచ్చి చేస్తారు. ఫస్ట్ ఇక్కడే స్నానం చేయాలా? మళ్ళీ ఇక్కడనే స్వామివారి అనుగ్రహంతో బావి ఏర్పడ్డది కాబట్టి ఈ నీళ్ళతో స్నానం చేసి తడి బట్టలతోటి ప్రదక్షిణ చేస్తారు. మీరు అంటున్న బావి ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు అన్న బావి ఎక్కడ ఉంది? బావి అదే అక్కడనే ఉన్నది. ఒకసారి చూద్దాం. ఈ 18 బోర్లు వేసిన తర్వాత లాస్ట్కు ఇక్కడ స్వామివారి కళ్ళ కనబడి ఇక్కడ ఊరు అని చెప్తే ఇక్కడ బావి తవ్వడం జరిగింది. తవ్వినప్పుడు అక్కడ కూలీలు పనిచేసే వాళ్ళకు సింహహర్పులు వినపడిస్తే వాళ్ళు భయపడి బయటికి రావడం జరిగింది. అప్పుడు స్వామివారు భయం లేదు, ఏం లేదు, మంచిగా మీరు తవ్వండి అని చెప్పగానే అక్కడ తవ్వడం వల్ల పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి.
ఇప్పుడు అవే నీళ్ళతోటి స్నానం చేసి తడి బట్టలతో ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు ఈ వాటర్ అనేటి మనకి నీళ్ళు అనేటి ఎక్కడ స్నానం చేస్తారు? ఆ గుడి అక్కడ అక్కడ స్నానం చేసి ఇక్కడ స్టార్ట్ చేసి ప్రదక్షిణ చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. ఈ బాయ్ అనేది క్లోజ్ అన్న మొత్తం క్లోజ్. ఇక దగ్గర దాకా ఉన్నాయి నీళ్ళు, ఫుల్ ఉంటాయి నీళ్ళు ఇక్కడ. ఓకే, మనకి పైప్ అనేది వేసారా? పైప్ వేసాం, బోరు మా భక్తుల సౌకర్యార్థం బోర్ వేసాం. ఓకే, మనం ఎవరు పోనీయరు లోపల? ఎక్కరు పోనీయరు, ఎవరు వెళ్ళొద్దు. పుష్కలంగా ఇది ఒక 10-15 ఎకరాలకు నీళ్ళు వ్యవసాయానికి పనికి వస్తాయి. నీళ్ళు అన్ని నీళ్ళు ఉన్నాయి లోపల, అన్ని నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇక అది స్వామివారి అనుగ్రహంతో ఏర్పడిన బావి కాబట్టి పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. ఓకే,